అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి 5 దశాబ్దాల కళ బీసీలది. ఈ 5 దశాబ్దాల కళలో ఈనాటికి నెరవేరబోతుందంటే కోట్లు మోకాలు అడ్డుతూ ఉన్నాయి. కోడిగుడ్డు మీద ఈకల బీకే చందంగా పాలక వర్గాలు తయారైనవి. ఈ పాలక వర్గాలన్నీ కూడా అగ్రకుల ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళ మైండ్ నుంచి పెట్టుబడిదారీ భావజాలం, పెట్టుబడిదారీ వ్యవస్థ భావజాలం, భూస్వామ్య వ్యవస్థ భావజాలం, బాసిజం భావజాలం తప్పితే మరొకటి లేదు. అణిచివేతల భావజాలం తప్పితే మరొకటి లేదు. అంటరానితనం భావజాలం తప్పితే మరొకటి లేదని తెలియజేస్తూ ఉన్నాం. ఇన్ని శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాల సందంగా బీసీ ఉద్యమాలు 5 దశాబ్దాలుగా 7 దశాబ్దాలు వెళ్ళి 8 దశాబ్దాలకు ఎంటర్ అవుతున్న నేపథ్యంలో కూడా ఇన్ని దశాబ్దాల ఉద్యమాలు ఈ కూటికి గుడ్డకి రాలేదు. ఈనాటికి తెలంగాణ రాష్ట్రాన్ని నేను ఉదాహరణగా చెప్తాను. 146 బీసీ ఉపకులాలు ఉంటే అందులో 80 బీసీ ఉపకులాలకు సంబంధించి ఈరోజు కూడా వార్డు నెంబర్గా అనేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో తద్వారా వాళ్ళు రాజ్యాధికారంలో వాటాన్ని కోల్పోతూ ఉన్నారు. సో దానివల్ల గత పాలకులు, బీఆర్ఎస్ పాలకులు 34% స్థానిక సంస్థల రిజర్వేషన్ని 19% కూడా అమలు చేయకపోవడం వల్ల ఇక్కడ 2000 సర్పంచ్ పోస్టులు, 2000 ఎంపీటీసీ పోస్టులు, 3000 వార్డు నెంబరు, కౌన్సిలరు, కార్పొరేటర్ పోస్టులు పోయి. అంటే సర్పంచ్లు 2000, ఎంపీటీసీలు 2000, 4000, వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మొత్తం కలిపితే 7000 స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పోస్టులని బీసీ సమాజం తెలంగాణలో రాష్ట్రం కోల్పోయింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ 34% బీసీలకు ఉంటేనే ఇట్లా పరిస్థితి ఉంటే అసలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వ్యవస్థ లేకుండా చేసేటువంటి, అసలు రిజర్వేషన్ వ్యవస్థ లేనటువంటి రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో మేజర్ ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను. ఇట్లాంటి పరిస్థితుల్లో భూస్వాములు, పెట్టుబడిదారులు ఉన్నటువంటి ఈ సమాజంలో సామాన్యులకి ఈ దేశంలో బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి, దేశ అభివృద్ధి బీసీల అభివృద్ధి చందంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది నిజంగా ఎలా అభివృద్ధికి బాటలు వేస్తుంది, ఈ దేశం అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది నేను ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాను, అడుగుతూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎస్సీ ఎస్టీలతో మాకు పంచాయతీ లేదు, వాళ్ళు మా తమ్ముళ్ళే. తమ్ముళ్ళు బాగా బతుకుతున్నారంటే అన్నలు బాగా సంతోషిస్తారు. సో బీసీలు సంతోషంగానే ఉంది, వాళ్ళ తమ్ముళ్ళు బాగా బతుకుతున్నారు కాబట్టి సంతోషంగానే ఉంది. మా సంగతి ఏందని అడుగుతూ ఉన్నాను. భారత రాజ్యాంగం 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా వికేంద్రీకరణ జరగాలి పరిపాలన అనేది చెప్తా ఉన్నాయి. పాలన వికేంద్రీకరణ జరగాలి. ముఖ్యంగా స్థానిక సంస్థలైనటువంటి గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల్లో రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో అయ్యగారు టీ పోసిండంటే ఓటేసి వచ్చేది, అయ్యగారు బగారా రైస్ వండిండంటే పలావ్ వండిండంటే తినేసి ఓటేసి ఇచ్చారు. అది అంచెలంచెలుగా ఎదుగుతూ డాబా మెట్లు, నిచ్చెన మెట్లు లాగా ఇవాళ ఓటుకు నోటు దాకా వచ్చారు. సో ప్రజాస్వామ్యాన్ని ప్యూటోక్రసీ, డెమోక్రసీని ప్యూటోక్రసీ చేసినటువంటి చందంగా ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం చేశారు. ఆ విధంగా ప్రజల యొక్క పరిపాలన ఏమందాలో అది లేకుండా ముఖ్యంగా ఇటు స్థానిక సంస్థల్లో కానీ అటు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో కూడా ప్రజల ఎజెండా పోయి ఆయనంత పంచుతుండు ఈయనంత పంచుతుండు చందంగా తయారైంది తప్ప ఇది ఒక ప్రజాస్వామ్యం కానే కాదు, ఇది ఒక ప్యూటోక్రసీ ధనస్వామ్యం అనేది తెలియజేసుకుంటా ఉన్నాను పెద్దలారా, మిత్రులారా. అందుకోసమే బీసీ సమాజం కోరుతూ ఉంది. విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల రిజర్వేషన్లు మేము అడిగాము. అది విడివిడిగా బిల్లులు పెట్టామన్నాం. విద్యకు ఒక బిల్లు, ఉద్యోగాలకు ఒక బిల్లు, స్థానిక సంస్థలు అయినటువంటి ఇప్పుడే చెప్పినటువంటి సర్పంచ్, ఎంపీటీసీలకు సంబంధించినటువంటి ఇంకో బిల్లు, 3 విడివిడిగా పెట్టారు. స్వాగతిస్తూ ఉన్నాం. సో దీనిలో బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం ప్రకారం వస్తుంది, సంతోషం. బీసీలకు కూడా ఇవ్వాలి. అందులో 33% మహిళా రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ 33% మహిళా రిజర్వేషన్లో కూడా బీసీ మహిళల వాటా బీసీలకు రావాలి. లేకపోతే దొరవారి కోడలు, దొరవారి భార్య, దొరవారి మనవళ్ళు, దొరవారి మనవరాళ్ళు, దొరవారి కోడళ్ళు, దొరవారి కూతుర్లు, దొరవారి మనవరాళ్ళు, దొరవారి ముని మనవరాళ్ళు అధికారంలోకి వస్తారు తప్పితే ధనికుల ధనవంతుల కుటుంబాల నుంచి మహిళా రిజర్వేషన్ ఫలాలు అందుకుంటారు తప్పితే ముఖ్యంగా సంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి బీసీ బహుజన సమాజానికి అవకాశాలు లేకుండా పోతాయి. మేము ప్రధానంగా చెప్పేది ఒకటే, ఇదేం పెద్ద దావీదు మహిమ కాదు, లేకపోతే అద్భుతము కాదు, లేకపోతే అంతరిక్షంలోకి మిసైల్స్నో లేకపోతే ఇంకా ఉపగ్రహాలను పంపించడం కాదు. ఇప్పటికే విద్యా ఉద్యోగాల్లో
బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ రిజర్వేషన్స్ అమలు చేస్తూ ఉన్నారు. అట్లనే రాజకీయ రిజర్వేషన్లో కూడా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఆయా కులాల వారికి ఏబిసిడిఈకి ఏ కులం ఏ భాగంలో ఉంటే అవి కొన్ని రిజర్వేషన్స్ అలాట్మెంట్ చేయండి. విద్యా ఉద్యోగాల ప్రకారమే పక్కా అమలు చేయాలనేది మేము డిమాండ్ చేస్తాను. తద్వారా బీసీలో 4 విభాగాలు ఉన్నారు. బీసీలో అడ్వాన్స్ బీసీలు, మాలాంటి సాకలి మంగళ ఎంబీసీలు, అర్ధ సంచార బీసీలు, సంచార బీసీలు. ఈ సంచార బీసీలకు సంబంధించి ఈనాటికి ఆధార్ కార్డు లేదు, ఈనాటికి రేషన్ కార్డు లేదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేకపోతే అటు మున్సిపాలిటీలో కానీ ఇటు మండల ఆఫీస్లో కానీ ఎంపీడీఓలు కానీ మున్సిపాలిటీ కమిషనర్లు కానీ దగ్గరకు రానిరు. అవి ఉన్నవాటిని రిజెక్ట్ చేసి పడేస్తారు. అసలు వాళ్ళు ఏ కులం అనేది వాళ్ళకి తెలియని పరిస్థితిగా ఉంటుంది. అధికారులు అటు తయారయ్యారు, పాలక వర్గాల యొక్క పరిపాలన కూడా అటు తయారైంది తప్పితే మరి వాళ్ళు సంచార జీవులు బతుకు తెరువు కోసం వెళ్ళారు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఒక 4 తరాలు చదివించాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. తద్వారా మాత్రమే ఈ దేశాభివృద్ధి, బీసీల అభివృద్ధి, బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి. లేకపోతే స్వాతంత్రం భారతదేశంతో పాటు 1945 నుంచి 50 మట్టికి అనేక దేశాలకు స్వాతంత్రం వచ్చినా ఈ అభివృద్ధి చెందిన దేశాలని, కానీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే పిలువబడుతూ ఉంది. 1947 ఆగస్టు 15 నుంచి 2025 జూన్ మాసం వరకు కూడా అట్లా చెప్పాల్సి వస్తే 2025 డిసెంబర్ దాకా అనుకున్నా కూడా ఇట్లనే ఉంటుంది. ఇంకా 10 ఏళ్ళైనా ఇంతే ఉంటుంది, 100 ఏళ్ళైనా ఇంతే ఉంటుంది అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను. సో అందుకోసం అభివృద్ధి ఫలాలు అందించాల్సి వచ్చినప్పుడు జనాభా దామాషా ప్రకారం ఎవరి సామాజిక వర్గం ఎలా ఉంటే ఆ విధంగా ముందుకు వెళ్ళాలని అడుగుతా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఇప్పటిదాకా భారతదేశంలో గౌతమ బుద్ధుని కాలంలో కులం లేదు. గౌతమ బుద్ధునికి కులం కట్టాల్సి వస్తే వడ్రంగం పనిచేశాడు కాబట్టి అతను బీసీ. ఆ టైంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఉన్నాయి. ఇంకా పంచములు అనేవాళ్ళు కూడా ఇంకోటి 5 పెట్టారు. సరే, వర్ణ వ్యవస్థ నుంచి వచ్చేసాం, కుల వ్యవస్థ ఉన్నది. ఇప్పటిదాకా భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా 1,000,000 కులాంతర వివాహాలు జరిగినాయి. ఈ 1,000,000 కులాంతర వివాహాలు కులాన్ని రూపుమాపలేదు. సో విభజించు పాలించు చందంగా పాలక వర్గాలు ఆ రోజుల్లో గ్రిప్ కోసం అట్లా తయారు చేసింది. ఇవాళ సమాజంలో బలోపేతమై కూర్చున్నది. దీన్ని అధిగమించాలంటే మనం కులాలని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ద్వారా అనేది ఫెయిల్ అయింది కదా. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ద్వారా అనేది ఫెయిల్ అయింది. ఫెయిల్యూర్ సిద్ధాంతం అది. ఈ స్వతంత్రం రాకముందు కానీ స్వతంత్రం వచ్చిన కానీ అది ఫెయిల్యూర్ సిద్ధాంతం అనేది రుజువైంది కదా, కాదంటారా? కాకపోతే మీరు సర్వేలు చేసుకోండి, మీ రిపోర్ట్స్ తీసుకోండి, గ్రామాన్ని తిరిగి సర్వే తీసుకోండి. ఎందుకంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు 2వ తరం 3వ తరానికి పెళ్ళిళ్ళు వాళ్ళ కులాలు ఎవరు ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉంటే వాళ్ళ కులాలకి ఇచ్చుకున్నారు అనేది మీకు అనేక నివేదికలు చెప్తే మీరు ఒక గ్రామాన్ని తీసుకొని చేయండి, ఖచ్చితంగా ఇదే తేలుతుంది. మీరు 100 గ్రామాలు తీసుకొని తేలినా ఇప్పుడు నేను చెప్పిందే సర్వే రిపోర్ట్స్ తేలిదే తప్ప మరొకటి కాదు అనేది నేను తెలియజేసుకుంటున్నాను సోదరులారా, సోదరిమణులారా. అందుకోసం కులాలను గెలక్కుండా, కులాలను కదిలించకుండా జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగం భారతదేశంలో 5 నుంచి 7,000 కులాలు ఉన్నాయి. 5 నుంచి 7,000 కులాలు భారత రాజ్యాంగం 4 కులాలు చేసింది. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. ముస్లిం మైనారిటీలు కానీ లేకపోతే క్రిస్టియన్ మైనారిటీలు వీళ్ళంతా ఏదో ఒక విభాగంలోకి వస్తున్నారు. ఓసీలో నుండి బీసీలోనే వస్తున్నారు. అట్లా చెప్తే బీసీఏలో అడ్వాన్స్ బీసీ కులాలు ఉన్నారు, బీసీఏలో ఎంబీసీలు ఉన్నారు, బీసీబీలో కొద్దిపాటి అడ్వాన్స్ కులాలు ఉన్నారు, బీసీసీలో క్రిస్టియన్స్ ఉన్నారు, బీసీడీలో బాగా డెవలప్ అయినటువంటి బీసీ కులాలు ఉన్నాయి, బీసీలో ముస్లిం మైనారిటీలు ఉన్నారు. ఇక బౌద్ధ, జైన, సిక్కులు బీసీలోనే రిలేటెడ్గా ఉన్నారు, ఎక్కడైనా ఓసీలో ఉంటే చెప్పలేము. సో అందుకోసం ఇది స్ట్రక్చరు, ఇది పరిస్థితి. అందుకోసం ఎవరి జనాభా ఎంత ఉన్నదో మతాల ప్రాతిపదిక లేకపోతే వర్గ ప్రాతిపదికనటువంటి సిద్ధాంతాలు ఇప్పటిదాకా ఈ దేశానికి పనిచేయలేదు. కాబట్టి కుల ప్రాతిపదికన ఎవరి జనాభా ఎంత ఉంటే, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకంత వాటా ఇవ్వమనేది నినాదిస్తున్నది బీసీ సమాజం. బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి, దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి. ఇదే సూత్రం రాష్ట్రానికి కూడా వర్తించింది. బీసీలు 100కి దేశంలో 100కి 52% ఉన్నారు, రాష్ట్రంలో 100కి 56% ఉన్నారు. ఈ లెక్కలు చెప్తున్నాయి. కానీ బీసీ సమాజం 100కి 65% ఉన్నారు అనేది బీసీ సమాజం భావిస్తూ ఉంది. సరే, గవర్నమెంట్ లెక్కల ప్రకారమే ఫాలో అవుదాం, అభ్యంతరాలు ఏం లేవు. సో అందుకోసం ఇక్కడ నేను చెప్పదలుచుకుందంటే బీసీలకు సంబంధించి ఈ దేశం సంపద సృష్టిలో $4 ట్రిలియన్ డాలర్లతోని ప్రపంచం టాప్ వరల్డ్ ఎకానమీలలో 200 దేశాల ఎకానమీలలో అమెరికా, జర్మనీ, అదేవిధంగా ఇంగ్లాండ్ తర్వాత జపాన్ వెనక్కి నెట్టేసి మనం 4వ స్థానానికి వచ్చి ఉంటున్నాం. అంటే ఈ సూడో మేధావులు చెప్పినట్టుగా భారతదేశ ప్రజలు ముఖ్యంగా సంఘటిత అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉన్న ప్రజలు సంపద సృష్టిస్తున్నారనేది సాక్షాత్తు వరల్డ్ నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి, పన్నుల విధానం తెలియజేస్తూ ఉంది. పాత ప్రణాళిక సంఘం, ప్రస్తుత నీతి ఆయోగ్ వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను చెప్పటం కాదు, నేను పనిచేసే వేదికలు చెప్పటం కాదు, ఆ విధంగా ఉన్నదనేది తెలియజేసుకుంటున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, అందుకోసం ఇప్పుడు సంపద సృష్టి జరుగుతూ ఉన్నది.
ప్రజలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, కానీ సంపద పంపిణీ జరగట్లేదు. దాని మీదనే మాకు అభ్యంతరాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటిదాకా అనేక ఇజాలు వచ్చినాయి. టూరిజం వచ్చింది, సెల్ఫిజం వచ్చింది, ఫ్యూచరిజం వచ్చింది. ఎందుకు ఫ్యూచరిజం అంటే ఏంది? సెల్ఫిజం అంట. అది అంటే ఎవడి సినిమాకి వాడే హీరో బాస్. వాడు దొంగతనాలు చేసేవాడు నాకు నేనే గొప్ప అనుకుంటాడు, గంజా అమ్మేటోడు వాడికి నాకు నేనే గొప్ప అనుకుంటాడు, యాంటీ సోషల్ ఎలిమెంట్ గ్యాంగ్స్ అన్నీ కూడా నాకు నేనే అనుకుంటారు, భూ కబ్జా బ్యాచ్, అక్రమ రవాణా బ్యాచ్, ఈ బ్యాచ్లన్నీ మేమే గొప్ప, చట్టం న్యాయం ధర్మం ఏమి లేదనే పరిస్థితి పెడతారు. సమాజ నిర్మాణానికి సంబంధించి సమాజ ప్రయోజనాలకు సంబంధించిన వృత్తులన్నీ కూడా గౌరవించదగ్గాయి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది తెలియజేసుకుంటున్నాను. అట్లాంటి ఈ దేశంలో అనేక వృత్తులు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, కుల వృత్తులు ప్రధానంగా ఉన్నాయి. కుల వృత్తులు కడుపు నింపినప్పుడు పాలక ప్రభుత్వాలు కడుపు నింపాల్సిన అవసరం ఉన్నది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్తోనే ఇతర ఉపాధి మార్గాలు, అది వ్యవసాయ రంగమా, పారిశ్రామిక రంగమా, ఇతర రంగాల్లో ఉపాధి మార్గాలను అన్వేషించి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత పాలక వర్గాల మీద ఉన్నది. అది ఇప్పటికి పాలక వర్గాలు చేయలేదు. సో దేశాన్ని ప్రపంచాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి పివి నరసింహరావు ప్రభుత్వం 1991 దశకంలో ఏదైతుందో 1990 దశకం 91 ప్రాంతంలో ప్రపంచానికి ఎల్పిజి పేరుతోని భారతదేశానికి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి కొన్నిటిని తీసుకొచ్చినటువంటి క్రమంలో ఆ చరిత్ర పాఠాలు ఏం చెప్తున్నాయంటే అవి పెట్టుబడిదారుల బహుళజాతి సంస్థల యొక్క ప్రయోజనాలు కాపాడినవి తప్ప ఈ దేశంలో ప్రజల మధ్య అంతరాలను పెంచినాయి. ధనికులు మరింత ధనికులుగా, పేదలు మరింత పేదలుగా, ధనికులు మరింత ధనికులుగా, పేదలు మరింత పేదలుగా అవతరించారు తప్పితే ఈ అంతరాలని ఈక్వలైజేషన్ చేసేటువంటి బాధ్యత పాలక ప్రభుత్వాలు చేయలేదు. ఇన్ని సమస్యలతోని, శతకోటి దరిద్రాలతోని విసిగిపోయినటువంటి బీసీ సమాజం, బహుజన సమాజం, అట్లా చెప్పాల్సి వస్తే ఓసీలు ఉన్నటువంటి పేద వర్గాలన్నీ కూడా ఒక తాటి మీదకి ఈరోజు వస్తూ ఉన్నాయి. జనాభా దామాషా ప్రకారం అభివృద్ధి చేయమని అంటున్నారు. క్రిమిలేయర్ అభివృద్ధి చెందినటువంటి వారిని, క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారిని వదిలేసి మిగతా అభివృద్ధి చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో క్రిమిలేయర్ వాళ్ళని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా నిజమైనటువంటి అభివృద్ధి, సంతులిత అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి వైపు బాటలు వేయాల్సిన అవసరం అయితే ఉన్నదనేది నేను తెలియజేసుకుంటున్నాను. పెద్దలారా, మిత్రులారా, 2010లో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 2010లో సుప్రీంకోర్టు జనాభా లెక్కలు లేవు కాబట్టి స్థానిక సంస్థలో రిజర్వేషన్ వేయలేమని చెప్పేసి దాన్ని కొట్టేసింది. సో కోర్టులలో ఎవరున్నారనేది, దేశంలో సుపీరియర్ కేడర్లు ఎవరున్నారనేది అనేక ఆర్టీఐ చట్టం వచ్చిన తర్వాత అనేక లెక్కల ద్వారా తెలుస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ, బీహారు, తమిళనాడు రాష్ట్రాల్లో జనాభా లెక్కలు జరిగినాయి. 2026 దసరా దీపావళి అక్టోబర్ నెలలో ఫస్ట్ ఫేజ్, 2027 అదే టైంలో మిగతా ఫేజులు సకల కుల జనగణన చేస్తామని అంటా ఉంది. బీజేపీ బీసీ ద్రోహి అయినప్పటికీ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంది కాబట్టి స్వాగతిస్తూ ఉన్నాం, ఆహ్వానిస్తూ ఉన్నాం. గతంలో బీసీలకి చేసినటువంటి ద్రోహం బీజేపీ అంతా ఇంత కాదు. మండల కమిషన్ వ్యతిరేకంగా ఈపీ సింగ్ ప్రభుత్వాన్ని కూలగొట్టి కమండల యాత్ర చేపట్టి శ్రీరాముడు మా దేవుడే, మరి మా కడుపు మీద ఎందుకు కొట్టాడు అనేది బీసీ సమాజం ఈ సందర్భంగా అడుగుతుంది. రాముడిని అయోధ్య సాక్షిగా, మా భద్రాచలం రాముని సాక్షిగా మా ఓటా మాకు ఇప్పించవయ్యా రాములూరు, మీరు అందరికీ అన్నీ చేస్తావు కదా అదే రామయ్య తండ్రి, మా బీసీలకి రాజ్యాధికారంలో ఓట, ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనంతా ఇవ్వమని చెప్పేసి చేతులు జోడించి అడుగుతూ ఉన్నాం. సో దీంట్లో బీజేపీ చేసేటువంటి జిమ్మిక్ కన్నింగ్ వ్యవహారాలని బీసీ సమాజం, బీసీ ఇంటలెక్చువల్ ఫోరాలు, బీసీ మేధావుల విభాగమైనటువంటి బీసీ మేధావులు, అదేవిధంగా విద్యార్థులు, యువజనులు, మహిళలు, బీసీ సమాజం మొత్తం ఇదంతా గమనిస్తూ ఉంది. ఒక్కళ్ళ లెక్కలు రాస్తేనే ఇవన్నీ తెలుస్తాయి, కానీ బీసీ సమాజం యావత్తు ఇదంతా గమనిస్తూ ఉంది. అట్టడుగులో ఉన్నటువంటి ఈ దేశ ప్రజలందరికీ, అట్టడుగు కులాలన్నిటికీ కూడా, తక్కువ జనాభా ఉన్న కులాలకు కూడా ఈ దేశ ఫలాలు, స్వతంత్ర ఫలాలు అందాల్సిన అవసరం ఉన్నది. అందరికీ రాజకీయ పదవులు ఇచ్చినా ఇవ్వలేకపోయినా, ఎమ్మెల్యే ఎంపీ పదవులు ఇవ్వకపోయినా స్థానిక సంస్థల్లో పదవులు ఇవ్వాలి, నామినేటెడ్ పదవులు ఇవ్వాలి, విద్యా ఉద్యోగాల ప్రయారిటీలు ఇవ్వాలి. విద్యా ఉద్యోగాలతో పాటుగా స్వయోపాధికి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి సహాయం చేసేసి ఆ విధంగా దేశ ప్రజలకి, అట్టడుగు వర్గాలకి స్వతంత్ర ఫలాలు అందేలాగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉన్నది. అది బీసీ సిద్ధాంతం చెప్తా ఉన్నది. బీసీ సిద్ధాంతానికి ఎజెండా లేదంటా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, బీసీ సిద్ధాంతానికి జెండా ఉన్నది, ఎజెండా ఉన్నది. గత వీడియో చూసుకోండి, బీసీ సమాజం మొత్తం చెప్తా ఉంది. మేము చెప్పాము, ఒక 10 ముందు పెట్టాం. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, అందరికీ వైద్యం, స్కిల్ డెవలప్మెంట్, సమాన అవకాశాల సమాజం కోసం బీసీ భూముల పంపిణీ, భూములందరికీ పంపిణీ జరగాలి సమంగా. అదేవిధంగా ఇంకా మేము కోరుతున్నాం, రాజ్యాధికారంలో ఓటు అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా అందరికీ
అందరికీ ఈ దేశ సంపద పంపిణీ జరగాలని, సమంగా పంపిణీ జరగాలని ఈ 10 డిమాండ్స్తోని మేము ముందుకు వస్తూ ఉన్నాం, మీకు తెలియజేసుకుంటున్నాం. సో సోదరులారా, సోదరిమణులారా, ఇది పరిస్థితి. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో మొదలైనటువంటి ఈ దేశం బీసీలది. మీరు అడుగులుగా మాట్లాడితే దక్షిణ భారతదేశం ద్రవిడ దేశంగా ఏర్పడటానికి మాకు అభ్యంతరాలు లేవు. ఆ వైపుగా భవిష్యత్ ఉద్యమాల్లో నేను చనిపోతే చెప్పలేను కానీ బతుకుంటే దాంట్లో నా పాత్ర కూడా, నేను పనిచేస్తున్న వేదికల పాత్ర కూడా క్రియాశీలంగా ఉండదనేది ఈ సందర్భంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను, మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. సో జస్టిస్ రోహిణి కమిషన్ రిపోర్టు ఏం చెప్తా ఉందంటే, బీసీలలో ఉన్నటువంటి 56% బీసీలు ఉంటే 56% బీసీలో 15% బీసీలే 80% రిజర్వేషన్లు ఉపయోగించుకుంటున్నాయని చెప్పేసి రోహిణి కమిషన్ రిపోర్ట్ చెప్తుంది. మేము అందుకోసం ఎప్పటికే చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇది విద్యా ఉద్యోగాలు ఇస్తున్నారు. రాజకీయ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు కూడా దీన్ని అమలు చేయమంటున్నాం. తద్వారా అన్ని వర్గాలకు వెళుతుంది. ఇప్పటికే నేను ఈ వీడియోలో చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయను. ఏబిసిడిఈ విద్యా ఉద్యోగాలు ఎట్లా ఇస్తున్నారో రాజకీయ రిజర్వేషన్లు కూడా ఏబిసిడిఈ ఇవ్వండి. ఆ విధంగా ముందుకు పోతే జస్టిస్ రోహిణి కమిషన్ పెద్ద మేధావులు అయి ఉంటారు, వాళ్ళు కమిషన్ చైర్మన్ సభ్యులు కబీలు కాబట్టి. సో మేము మా బీసీ సమాజం వైపు నుంచి ఈ ప్రతిపాదన పెడుతూ ఉన్నాం. పెద్దలారా, మిత్రులారా, దీన్ని అమలు చేయమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా రిజర్వేషన్లు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 50% రిజర్వేషన్లు పెంచకూడదు అన్నది. సో రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అంటున్నాను నేను. మాకే అభ్యంతరాలు లేవు. కానీ మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి సంబంధించి 50% కట్ ఆఫ్ని ఎందుకు ఎగేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు సంతకాలు చేసి వచ్చినాయి అని అడుగుతా ఉన్నాను. సో ఇది వివక్ష కాదా అని అడుగుతా ఉన్నాం. ఇది స్వతంత్రం రాకముందు నుంచి, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇది వివక్ష కాదా అని అడుగుతున్నాం. ఒక రబ్బర్ బుల్లెట్ బ్యాల్, ఒక బాష్పావి ప్రయోగం జరగదు, ఒక వినతిపత్రం జరగదు, ల్యాబింగ్ జరిగితే బిల్లులు అయిపోతూ ఉన్నాయి. ఆ విధంగా కపట బీజేపీ, బీసీ ద్రోహి బీజేపీ ఈడబ్ల్యూఎస్ బిల్లుని, అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ఎగేసుకొని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసినటువంటి చందాన్ని మనం చూసాం. సో అప్పుడు మరి గుర్తుకు రాలేదా 50% కట్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేది నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను, గుర్తు చేస్తూ ఉన్నాను. సో అందుకోసం వీటిని మనం అమలు చేయాలి. స్థానిక సంస్థల రిజర్వేషన్, దాని తర్వాత ఎంపీ, ఎమ్మెల్యేగా రిజర్వేషన్లు అమలు చేయాలి. చేయకపోతే మీ కర్మ. ఖచ్చితంగా 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా అది ఉద్యమం ఎటువైనా తేరడానికి ఆస్కారం ఉంటుంది. మా భవిష్యత్ తరాలు మా అంత ఓపికగా ఉండవు. కలిసి జీవిద్దాం. మాకు పెట్టకుండా మీరే తిరిగి కూర్చుంటాం, మేమే పట్టుబట్టలు వేసుకుంటాం, మేమే సోఫా సెట్లు వేసుకుంటాం, మీరు భూమి మీదనే కూర్చోవాలా, బురదలోనే కూర్చోవాలా, మీరు జంతువుల కంటే హీనంగానేటువంటి సిద్ధాంతాలు ఏదైతే ఉంటే దాని పద్ధతి మీ మైండ్ సెట్లు మార్చుకోకపోతే ఈ దేశం ద్రవిడ దేశంగా దక్షిణ భారతదేశం విడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు అమలు చేయకపోతే మరిన్ని వైలెన్స్ మూమెంట్స్ వైపుకు దారితీస్తుంది. బీసీ సమాజంలో జీవిస్తున్న వాడిగా, ఈ దేశ పరిస్థితులు తెలిసిన వాడిగా, బీసీ సమాజం సాధక బాధకాలు తెలిసిన వాడిగా, ఈ దేశ అభివృద్ధి వెనకబాటుతనం తెలిసిన వాడిగా నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా దీన్ని నోటిఫై చేసుకోండి అనేది చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. సో దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత చిత్తశుద్ధితోని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. సో మీరే, ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఇటు బీజేపీ వాళ్ళు కానీ, మీరే ఈ దేశంలో ద్విపార్టీ వ్యవస్థ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఎన్నికలు, వన్ నేషన్ అంటున్నారు. మరి మా కులాలు లేవనంటే ఒప్పుకునేదే లేదు. మీ ఇళ్లలో మీ కుటుంబ సభ్యులు ఆడపిల్లల్ని, మగపిల్లల్ని ఏరే కులపోవడం చేసుకోండి. ఈ దేశంలో కులాలు ఉన్నాయి, కుల వ్యవస్థ ఉన్నది. మీరు ఎట్టన్నా పెళ్లిళ్ళు చేసుకోండి, బ్రహ్మచారులు కొండి, మాకు సంబంధం లేదులే. కానీ బీసీలకు సంబంధించి బీసీ బిల్లుని అమలు చేయండి. స్థానిక సంస్థలలో సంబంధించి 42% జనాభా దామాషా లెవెల్కి వెళ్ళాలి. ఇది జనాభా ఎంత ఉంటే అంత మీ లెక్కలే, మా లెక్కలు కాదు. మీ లెక్కలు అంగీకరిస్తున్నాం. లేకపోతే 56% బీసీలని 30% చూపించినా మేము ఏం చేయలేము. లెక్కలు రాసేది మీరు కాబట్టి. సో అందుకోసం రాబోయే 2026, 2027 జనాభా కుల జనగణన, సకల కుల జనగణనలో ఏదైతే ఉన్నదో అందులో అన్ని వర్గాలకు సంబంధించిన ప్రతినిధులు ఉండేలాగా మా తెలంగాణకు సంబంధించినప్పుడు రెడ్డి అయినా, బ్రాహ్మణ అయినా, ఇంకొక రెడ్డి అయినా వాళ్ళు కలిసి మా జనాభా 65% ఉంటే 56% చూపించడానికి కూడా కష్టమై ముస్లిం బీసీలను 10%, ఇతర బీసీలు 46% నుంచి 56%గా చూపించారు. జనాభా రేషియోస్ ప్రకారం చూసినప్పుడు ఓసీ జనాభా పెరిగింది, బీసీ జనాభా ఎట్టదగుతుంది. జనాభా దామాషా నిష్పత్తి తీసుకున్నప్పుడు, జనాభా సిద్ధాంతాల ప్రకారం చూసుకున్నప్పుడు తగ్గడానికి ఆస్కారం లేదు. కాబట్టి సో 2026, 2027లో జరగబోయేటువంటి వాటిని, జరిగినటువంటి తప్పిదాలను సరిదిద్ది ఆ విధంగా ముందుకు పోవాల్సిన తెలియజేసుకుంటూ, సో బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి, దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి అని తెలియజేసుకుంటూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు.